ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ ఇవన్నీ వాళ్ళు బాయ్కాట్ చేశారు కదా, అట్లాగే వీళ్ళు బాయ్కాట్. అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి డెమోక్రటికల్ స్పిరిట్ ఏం లేదు. ఎవడు అధికారంలో ఉంటే ఆడి పెత్తనం 5 ఏళ్ళు నడుస్తూ మధ్యలో వచ్చినాయని వాళ్ళదే. మళ్ళీ ఎలక్షన్స్ ముందు తేడా వస్తుంటాయి, అదే ఇప్పుడు నడుస్తుంది. ఇదే క్యాడర్ ని నిస్తేజ పరిస్థితుందా ఒక రకంగా? అంటే వాళ్ళని కోఆర్డినేట్ చేసేవాళ్ళు లేరు, కన్విన్స్ చేసేవాళ్ళు లేరు, అది పెద్ద సమస్య. మార్పు ఏం రావాల్సిన అవసరం లేదా జగన్ ఆలోచనలో? ఎప్పటికైనా 7 నెలలు అవుతుంది చూడాలి. ఇప్పుడు దీంట్లో వాస్తవంగా చెప్పాలంటే ఈ 7 నెలల్లోనే రోజు కనబడుతున్నాడు, ప్రెస్ మీట్లో ట్వీట్లో ఏయో. ఇదివరకైతే అసలు కనిపించేవాడు కాదు, అప్పటితో పోల్చుకుంటే చాలా మార్పు వచ్చింది, ఇంకా చాలా చాలా మారాలి. పింఛన్లు నిజంగా కట్ చేస్తే అదొక అవకాశం అవుతుందా జగన్ కి రేపొద్దున పోరాటానికి? ఖచ్చితంగా. పింఛన్లు కట్ చేసిన కరెంటు బిల్లులకే ఇప్పుడు ఒక కోపం వచ్చింది, కాకపోతే కమ్యూనిస్టులు లేకపోవడం వల్ల మైనస్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి జనాలను పోగేసుకురాలేకపోయింది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకునే ప్రతిచర్య కూడా ఉపయోగపడుతుంది వాళ్ళకి. అవును, రైట్. చూద్దాం. పోరాటానికి అయితే సిద్ధపడండి అంటూ పిలిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. కాకపోతే గతంలో ఒక పవర్ ఉండేది ఆయన పిలుపుకి, ఇప్పటికీ ఆయన క్రౌడ్ పుల్లరే, కానీ క్యాడర్ పూర్తి